వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రానుండగా బీఆర్ఎస్ పార్టీ రికార్డు స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఒక ముఖ్యమైన సందర్భంగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ తన బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాలన్న లక్ష్యంతో రికార్డు స్థాయి ఏర్పాటు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గులాబీ జెండాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో వరంగల్ మార్మోగనుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎల్కతుర్తి సభా ప్రాంగణం నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి విష్ణు ఉన్నారు. విష్ణు, చెప్పండి, ఒక రికార్డు స్థాయిలో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? అరుణ, ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి కనుక చూసుకుంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తంగా సుమారు 1213 ఎకరాల్లోనే సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 1500 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తూ సభ అంతా కూడా సభా వేదికకు సంబంధించి కనుక చూసుకుంటే 14 జోన్లుగా విభజించి వీటిని సభా వేదికల్లో గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందున్న 9 జోన్లలో మాత్రం మహిళలు అందరూ కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. వారందరినీ ఆర్గనైజ్ చేయడం కోసం సుమారు 2500 మంది వాలంటీర్లను వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సిద్ధం చేశారు. వాళ్ళందరూ కూడా ఇద్దరు వాలంటీర్లకు ఒక్కొక్క బ్యారికేడ్స్ చొప్పున ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సభా వేదిక మొత్తంగా కానీ మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు, కంప్లీట్గా లైటింగ్ మధ్యన సభా వేదిక అంతా కూడా దగదగతలాడుతుందని చెప్పొచ్చు. ఇక మరొకవైపు కనుక చూసుకుంటే వేదిక, పర్టికులర్గా వేదికను కనుక చూసుకుంటే వేదికను బాహుబలి వేదికగా చెప్తూ బాహుబలి వేదికను ఏర్పాటు చేయాలని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ వేదిక మీద సుమారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 500 మంది నాయకులు వేదికపై కూర్చునే విధంగా కూడా ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదికకు సంబంధించి 8 అడుగుల ఎత్తు, 150 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవు గల ఈ వేదికను సిద్ధం చేశారని చెప్పొచ్చు. వేదికకు మరోవైపు కనుక చూసుకుంటే కళాకారుల కోసం ఒక కళాకారులు అంటే మధ్యాహ్నం నుండే వచ్చే ఏదైతే బీఆర్ఎస్ సభకు వచ్చే వాళ్ళందరికీ కూడా కళాకారులు ద్వారా వాళ్ళందరినీ కూడా ఉద్యమానికి సంబంధించిన పాటల ద్వారా చేయడం కోసం కూడా పక్కకొక్క కళాకారులకు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 2 భారీ ఎల్సీడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు సుమారు 120 చిన్న ఎల్సీడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి ప్రతి బ్యారికేడ్కు ఒక్కొక్క ఎల్సీడీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా కనుక చూసుకుంటే గత 15 రోజులుగా వరంగల్ జిల్లాకు సంబంధించిన 4 ముఖ్య నేతలందరూ కూడా 4 జోన్లుగా విభజించి ఏర్పాటు చేశారు. మనం స్టేట్గా చూడొచ్చు. ఏదైతే రేపు కేసీఆర్ ప్రసంగించబోయే వేదికను కనుక చూసుకుంటే ఇది బాహుబలి వేదికగా చెప్పుకోవచ్చు. దీంట్లో 500 మంది కూర్చునే విధంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ వచ్చే వరకు కూడా మిగతా నేతలందరూ కూడా మాట్లాడతారు. కేసీఆర్ సభా ప్రాంగణానికి 5 గంటలకు చేరుకుంటారని చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చే వారందరూ కూడా మధ్యాహ్నం 2 నుండి 4 లోపటినే వీళ్ళందరూ కూడా చేరుకోవాలని కూడా చెప్తున్నారు. సుమారు సభా ప్రాంగణానికి 1.5 కిలోమీటర్ దూరంలో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 4000 ఆర్టీసీ బస్సులను కూడా ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా ఏదైతే వాటికి ఆర్టీసీ బస్సుకు సంబంధించిన అమౌంట్ కూడా పే చేసిన నేపథ్యంలో మొత్తంగా కనుక చూసుకుంటే ఈసారి ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు, ట్రాక్టర్లు, బండ్లలోనే రావాలని చెప్పని అధినేత కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో కార్ల సంఖ్య తగ్గించాలని కూడా చెప్తాను. ఎందుకంటే ప్రతి నేత కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కానీ ఆ మండలానికి సంబంధించిన కానీ ఆర్టీసీ బస్సులోనే ఖచ్చితంగా రావాలి. ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా ప్రతి ఒక్కరు చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున పూర్తి కావడం జరిగింది. ఇక సభకు సంబంధించి కనుక చూసుకుంటే వచ్చే ఏదైతే రేపు కార్యకర్తలు వచ్చే వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసం కూడా ఒక 25 పడకల ఆసుపత్రిని కూడా సిద్ధం చేసిన కనపడుతుంది. అంతే ఇక్కడ వీళ్ళకి వచ్చే ఏదైతే టీఆర్ఎస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో 10 లక్షల మందిని తరలిస్తాం, నియోజకవర్గానికి 50,000 చొప్పున 10 లక్షల మందిని తరలించడం కోసం పకడ్బందీ ప్లాన్ చేశామని చెప్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా 10 లక్షల వాటర్ ప్యాకెట్లతో పాటు మరొక 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను కూడా రెడీ చేసి ప్రతి బ్యారికేడ్లో కూడా డ్రమ్ల ద్వారా నింపిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా కనుక చూసుకుంటే టీఆర్ఎస్ సభా ప్రాంగణానికి ఉదయం నుంచి కూడా నేతలందరూ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు అన్నిటి కూడా పరిశీలించడం జరిగింది. ఇక బందోబస్తుకు సంబంధించి కనుక చూసుకుంటే బీఆర్ఎస్ సభ ఏర్పాటుకు సంబంధించి బందోబస్తుకు సంబంధించి కనుక చూసుకుంటే సుమారు 3000 మంది పోలీసులతో ఈ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఈపాటికే తరలించారు. మొత్తంగా ఉదయం నుండే కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అట్లాగే సభ ముగిసిన తర్వాత క్షేమంగా వెళ్లడం కోసం కూడా ఏదైతే ఎల్కతుర్తికి వచ్చే చిన్న రోడ్లతో సహా మిగతా 8 పెద్ద రోడ్లను కూడా పూర్తి స్థాయిలో అంటే వెడల్పు చేయడం జరిగింది. మట్టితో రోడ్ సైడ్లు పూర్తిగా నింపడం జరిగింది. మొత్తంగా కనుక చూసుకుంటే బీఆర్ఎస్ సభకు సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. రేపు సభా ప్రాంగణానికి వచ్చే సంఖ్యను బట్టే ఏర్పాట్లు కూడా అంతకు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ భవన్ విద్యుత్ లైట్లతో వెలిగిపోతోంది. తెలంగాణ భవన్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉన్న చెట్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉన్న చెట్లను ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ది 50 అడుగుల భారీ కటౌట్ను వినూత్నంగా తయారు చేయించారు. చేయి ఊపుతున్న కేసీఆర్ భారీ కటౌట్ అందరినీ ఆకర్షిస్తుంది.